హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎన్ఎన్‌జేఎన్ మ్యాటర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ ప్యాడ్ ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, ఇవాళటి మన క్లాస్‌లో ఈ బిల్ ఇన్వాయిస్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎంఎస్ వర్డ్‌లో బిల్ ఇన్వాయిస్. ఇక జీఎస్టీ నెంబర్, టాక్స్ ఇన్వాయిస్, ఇన్వాయిస్ నెంబర్, బిల్ నెంబర్, పర్టిక్యులర్స్, క్వాంటిటీ ఎంత, దాని యొక్క రేట్ అంటే ప్రైస్, బిల్ ఇన్వాయిస్‌ని ఎంఎస్ వర్డ్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో, ముందుగా ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. నేను ముందు న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. దానికి షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ ఎన్. ఈ విధంగా ప్రెస్ చేసి న్యూ డాక్యుమెంట్ క్రియేట్ టేబుల్స్. ఇది టేబుల్ కదా! మనం 1, 2, 3, 4, 5 5 రోస్ కావాలి. 5 రోస్ కావాలి కాబట్టి ఇక్కడ 5 ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్స్ 5 రోస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మనకు ఈ విధంగా టేబుల్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇక్కడ మనకు స్పేస్ ఎంత ఇవ్వాలి? ఈ విధంగా ఎంటర్. సెకండ్ రోకి వచ్చేసి లైక్ ఇంత ఉంచుతున్నా. థర్డ్ రో ఇంత. ఫోర్త్‌ది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది మొత్తం ఫిఫ్త్ రో వచ్చేసి ఈ విధంగా చేశా. ఇప్పుడు మనం బార్డర్ ఇవ్వాలి కదా! కొంచెం థిక్‌నెస్ ఉండాలి. ఈ బార్డర్స్ అనేవి. థిక్‌నెస్ ఉండాలంటే ఇక్కడ టేబుల్ డిజైన్‌లో ఇక్కడ బార్డర్ స్టైల్ డిఫరెంట్ థిక్‌నెస్ లైన్స్ ఉంటాయి. మనం ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పీటీలో ఉంటది. నేను 2 పెట్టి ఈ విధంగా తీసుకొని దీనికి అప్లై చేస్తున్నా. చూసారా ఏ విధంగా అప్లై అయిందో? ఈ విధంగా అప్లై అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాటా ఎంట్రీ చేసుకోవాలి. ఈ కలర్ పెన్సిల్ మార్క్ పోవాలంటే మీ కీబోర్డ్‌లో ఎస్కేప్ చేయండి. ఆటోమేటిక్‌గా వెళ్తది. ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది జీఎస్టీ రావాలి. జీఎస్టీ ఈ విధంగా టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని సో అండ్ సో నంబర్ టైప్ చేసుకోవాలి. తర్వాత మీకు సెంటర్‌లో టాక్స్ ఇన్వాయిస్ రావాలి కదా! లైక్ ఈ విధంగా ఇక్కడ అలైన్‌మెంట్స్ అనేది యూజ్ చేయొద్దు. ఎందుకంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ డాటా ఉన్నప్పుడు అలైన్‌మెంట్స్ వర్క్ అవ్వదు. ఇక్కడ స్పేస్ బార్ క్లిక్ చేసుకోవాలి. టాక్స్ ఇన్వాయిస్ ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్‌కి అంటే రైట్ సైడ్ వచ్చేసి బిల్ నంబర్. బిల్ నంబర్ ఈ విధంగా క్లిక్ చేసుకొని అండర్‌స్కోర్ అదేవిధంగా ఎంటర్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసి మనకేముంది ఇక్కడ కృష్ణ ఎంటర్‌ప్రైజ్ టైప్ చేసుకోవాలి. ఈ విధంగా కృష్ణ ఎంటర్‌ప్రైజ్ ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత దీన్ని సెంటర్‌కి ఎచ్చుకోవాలి. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా సెంటర్‌గా వస్తుంది. దీనిలో అలైన్‌మెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ డాటాలు ఏం లేవు కాబట్టి నేను అలైన్‌మెంట్ వర్క్ అయింది. అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ డాటా ఉంటే అప్పుడు అలైన్‌మెంట్ అనేది వర్క్ అవ్వదు. అదేవిధంగా కింద మీ ఏరియా, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. విద్యానగర్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ అని టైప్ చేస్తున్నా. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్స్ ఉంటాయి కదా! ఫోన్ నంబర్స్ ఎంటర్ చేసుకోవాలి. సంథింగ్ నేను ఈ విధంగా యాడ్ చేశా. అదేవిధంగా నెక్స్ట్ లైన్ వచ్చేసి 2 ఉంటది. మనం 2 ఎంటర్ చేసుకోవాలి. 2 ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక అండర్‌స్కోర్ ఇవ్వాలి ఈ విధంగా. ఈ విధంగా మనం ఎక్కువైతే ఇక రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్ స్పేసెస్ ద్వారా. అదేవిధంగా నాకు ఇంకో లైన్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు షిఫ్ట్ పట్టుకొని మైనస్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అండర్‌స్కోర్ సింబల్ వస్తది. అదే విధంగా మీకు ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అండ్ డ్యూ డేట్ ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, డ్యూ డేట్ దానికన్నా ముందు ఇక్కడ మనం లైన్ వేసుకోవాలి. లైన్ తీసుకోవాలి. ఆ లైన్ తీసుకోవాలంటే మీరు టేబుల్ లేఅవుట్ ట్యాబ్‌లో డ్రా టేబుల్ ఉంది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. డ్రా టేబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి ఈ విధంగా. చూసారా వచ్చింది. ఇక్కడ మీకు ఇన్వాయిస్ నెంబర్ మీకు లెటర్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ విధంగా ఇన్వాయిస్ నెంబర్‌ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్‌లో ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. ఈ లైన్ మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్వాయిస్ నెంబర్ పక్కకు మీకు ఇక్కడ అండర్‌స్కోర్ కూడా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా డ్యూ డేట్ మీకు షార్ట్‌కట్ కీ వచ్చేసి ఫాంట్ స్టైల్ ఇంక్రీజ్ కోసం కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్, పర్టిక్యులర్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఈ విధంగా సీరియల్ నెంబర్, పర్టిక్యులర్స్, క్వాంటిటీ ఇవి ఎంట్రీ చేసుకోవచ్చు. మనం ఈ
లైన్స్ డ్రా చేసుకోవాలి సీరియల్ నెంబర్ పర్టికులర్స్కి క్వాంటిటీకి. నేను ఇక్కడ డ్రా టేబుల్ ఉంది దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్ పర్టికులర్స్ క్వాంటిటీ రేట్ అదేవిధంగా అమౌంట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. మనం ఆ మార్కర్ సింబల్ వెళ్ళాలి అంటే కీబోర్డ్లో ఎస్కేప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మార్కర్ సింబల్ వెళ్తుంది. ఈ విధంగా ఇక్కడ కర్సర్ యాక్టివేషన్ ఉంచుకొని రోస్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అలైన్మెంట్ సెంటర్ తీసుకొని ఫాంట్ స్టైల్ ఇంక్రీజ్ చేసుకోవాలి. 16 లైన్స్ కూడా మూవ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ ఎంట్రీ చేద్దాం. సీరియల్ నెంబర్ పర్టిక్యులర్స్ క్వాంటిటీ అదేవిధంగా రేట్ అమౌంట్ రూపీస్ ఆర్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్పేస్ బార్ ఇచ్చుకుంటూ ఇక్కడ లాస్ట్కి పిఎస్ ఈ విధంగా రాసుకోవాలి. ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ డాటా ఉంది కాబట్టి ఆ విధంగా. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-B బోల్డ్ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా అలైన్మెంట్ సెంటర్ టేబుల్ లేఅవుట్లో అలైన్మెంట్ సెంటర్ ఈ విధంగా. కింద వచ్చేసి SGST CGST IGST టోటల్ ఉంది కదా, ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 4 లైన్స్ టేబుల్ లేఅవుట్ ట్యాబ్లోనే డ్రా అనే గ్రూప్లో డ్రా టేబుల్ అనే కమాండ్ క్లిక్ చేసుకోవాలి. 4 లైన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు SGST CGST IGST అదేవిధంగా మీకు టోటల్ అదేవిధంగా లాస్ట్కి వచ్చేసి సమ్ డిస్క్రిప్షన్ అని మెన్షన్ చేయాలి. గూడ్స్ వన్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ ఈ విధంగా మెన్షన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి కామన్గా మనం టైప్ చేసేది ఆథరైజ్డ్ సిగ్నేచర్ కదా, దీనికోసం Ctrl+R ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఈ విధంగా టైప్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇటు సైడ్ రైట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి వెయిటింగ్ గూడ్స్ వన్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ ఉంది కదా, దీనికి కూడా సైజ్ Ctrl+Shift ఇంక్రీజ్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుని అప్లై బోల్డ్ దీనికి కూడా అప్లై బోల్డ్ వీటికి కూడా చేసుకోవచ్చు. అప్లై బోల్డ్ Ctrl+B ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాటిలో ఈజీగా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.